నమస్తే అండి. ఈరోజు మనం కేతనేని కిచెన్లో ఫిష్ ఫ్రై చేయబోతున్నాము. ఇందుకు గాను మనము ఒక మంచి చేప, చెందువ చేప, 1.5 కిలో పడే చేపని కట్ చేసి పెట్టుకున్నాము. అందులో తల తోక భాగాలు తీసి సెంటర్లో పెద్ద పీసులు ఉండే ఒక 1/2 కిలో పడేటువంటి, 1/2 కిలో కన్నా ఎక్కువ ఉండేటువంటి మనం చేప పీసుల్ని 600 గ్రాముల దగ్గర ఉంటుందండి తీసుకుని రెడీ చేసుకున్నాము. ఇందులో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసాము, ధనియాల పొడి యాడ్ చేస్తున్నాము, అలాగే మిరప్పొడి యాడ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే ఫిష్ ఫ్రై మసాలా ఉందో ప్యాకెట్, అది ఒక 10 రూపాయల ప్యాకెట్ అంటే మనకు సరిపోతుందండి. అది ఈ 600 గ్రాముల చేపకి మనం యాడ్ చేసి తగినంత ఉప్పు వేసుకొని మనం నీట్గా మిక్స్ చేసి ఫస్ట్ మనం అలాగే ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ పెట్టి మ్యాగ్నేట్ చేస్తాము. హాఫ్ అన్ అవర్ చేసామంటే బాగుంటుంది. బయట పెట్టచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు బాగుంటుంది. అప్పుడు ఫ్రై చేస్తే నీట్గా ఉప్పు అంతా పట్టిపోయి ఉంటుంది. సో మనం ఇక దీన్ని బాగా కలిపేసి హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేద్దాం. ఓకే, చూద్దాం. కొద్దిగా నిమ్మరసం పిండుకున్నాం, చూసారండి, నీట్గా కలిపి పెట్టాం మనము. సో ఇప్పుడు ఇది బాగా రెడీ అయిపోయింది. ఇక మనం ఫ్రై చేసుకోవడానికి స్టార్ట్ చేద్దాము. ఫ్రై చేసుకోవడం కోసం మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ మనము ఒక 3 గంటలు ఆయిల్ వేసుకుంటాం. ఎందుకంటే మనకి డీప్ ఫ్రై చేయడం లేదు, హాఫ్ డీప్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం నూనె వేగిన తర్వాత బాగా వేడినప్పుడు మనం చేప ముక్కలు వేయాలండి, లేకుంటే టైం పడుతుంది చేపలు రెడీ అవ్వడానికి. సో నూనె బాగా రెడీ అయిపోయింది. మీడియంగా రెడీ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చేపలు ఇక మనం ఇందులో వేస్తున్నాము. ఎందుకంటే మనం ఏదైతే మసాలా పోసామో ఆ మసాలా మరీ ఎక్కువ పట్టించినా కూడా అది నూనెలో కలిసిపోయి నూనె వేస్ట్ అవుతే మనకి చేప కూడా సరిగ్గా టేస్ట్ రాదు. అందుకని లైట్గా పూసి మనం దాన్ని తెప్పిస్తూ ఉంటాము. సో ఇక ఈ మిగిలిన 2 కూడా మనం చేపలు అందులో వేసేద్దాము. మీడియం ఫ్లేమ్ పెట్టి మనం ఉడికిస్తున్నాము. ఓకే, నీట్గా ఉడుకుతుంది. మనం నూనె ఎగిరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి కొంచెంసేపు అలాగే ఉంటాము, చూస్తాము. చూడండి, ఇప్పుడు ఒక సైడ్ వేడైంది, రెండో సైడ్ కూడా తిప్పించి కలర్ చూసారా ఎంత రెడ్గా వస్తుంది. ఈ కలర్ చూస్తూనే చేప అట్ట తినాలనిపిస్తుంది అన్నమాట, ఒక అట్రాక్షన్. నల్లగా ఉండి మాడిపోతే బాగుంటుంది, కానీ ఇలా రెడ్ కలర్ ఉంటే తినడానికి చూడడానికి బాగుంటుంది. చూడండి, సో మెల్లిగా తిప్పించాలంటే చేపలు ఎరిగిపోకుండా. చూసారా, మంచి కలర్ వచ్చింది, బాగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టాం కాబట్టి ఎక్కువసేపు చేప మొత్తం బాగా ఉడికేలా మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాము. ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా హాఫ్ డీప్ మాత్రం చేస్తున్నాము. మసాలా ఆల్మోస్ట్ వేస్ట్ కాకుండా చేపకే పట్టుకొని ఉంది. ఎక్కువ పట్టించాలంటే మసాలా రాలిపోతుంది, అది మీకు చెప్పడం. ఓకే, టిష్యూ పేపర్ని పెట్టుకున్నాము. ఏదైనా కొద్ది గొప్ప ఉంటే ఆయిల్ లాగేస్తుంది. ఎక్కువ లాగలేదు ఈరోజు, ఎందుకంటే మనము ఎక్కువ తేమగా ఉండేలేదన్నమాట, డ్రైగానే పెట్టాము. నిమ్మకాయ పెట్టుకున్నాము. ఇక తినడానికి రెడీ అయిందండి, సర్వ్ చేసుకున్నాము. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.